లక్షలు ఏమో ఇల్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక 5 లక్షలు ఈ 2-3 నెలల్లో ఉగాదికి ఏదో ఇస్తామంటున్నారు. అవన్నీ జగనియే. వీళ్ళేం భూములు సేకరించి ఇచ్చినవి కాదు కదా. జగన్ ఇచ్చిన వాటినే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మిగతా ఇస్తానంటాడేమో. జగన్ పాదయాత్ర ప్రకటనతో కూటమి పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా? వీళ్ళేం భయపడరండి. ఎవడెందుకు భయపడతాడు? ఎట్లా ఉంటాయంటే బేసిక్ గా ఇంతకుముందు చంద్రబాబు పాదయాత్ర అప్పుడు వైసీపీ విమర్శిస్తుంది, కాంగ్రెస్ కూడా విమర్శించేది. అప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు వీళ్ళు విమర్శిస్తారు. బేసిక్ గా ఏంటంటే సంస్కారవంతమైన రాజకీయం ఎప్పుడో చచ్చిపోయింది. సంస్కారవంతమైన రాజకీయం అయితే పాదయాత్ర గుడ్, మంచిది, సమాజం నుంచి తెలుసుకోయా. ప్రజలు చెప్తారు కదా మా పాలన అద్భుతంగా ఉందని, నువ్వు వెళ్తే మా పాలన బాగాలేదు నువ్వు చెప్పే విమర్శలకి ప్రజలు బుద్ధి చెప్తారు. పోని చెప్పొచ్చు కదా, తెలివిగా చెప్తే, నీ మీద నీకు నమ్మకం ఉంటే. అలాగే నువ్వు వెళ్తే రాక్షసుడివి, నువ్వు వెళ్తే నాశనం చేస్తావు అంటే అది ఏడుపు కొట్టే వ్యవహారం అవుతుంది. అంత మించి రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి అయితే ప్రిపేర్ అవుతున్నారు. తేదీ